ఈటల రాజేందర్ ఇప్పుడైనా వాస్తవాలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించిన విధానాన్ని గుర్తు చేసుకోవాలని ఈటలకు హితవు పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి పనిచేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించిన మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోరబండలో బీఆర్ఎస్ కార్యకర్త మరణానికి గోపీనాథ్ అనారోగ్యానికి లింక్ పెట్టడం సరైంది కాదన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడిసిన సమయమని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ గారు కనీసం ఇప్పుడైనా నిన్ను ఆ పార్టీ నుంచి గెంటివేసినటువంటి విధానానికి స్పందించి అయినా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటాను. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద జరిగినటువంటి వాస్తవాన్ని గతంలో అధికారులు చెప్పినాయి, మిగతా వివిధ ఏజెన్సీస్ చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్ట్స్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ పొలిటికల్ ఏదైతే మేనేజ్మెంట్ చేసుకుని అందరూ ఒకటే విధానంగా పోయేటువంటి ప్రయత్నం జరిగితే తప్పకుండా అటువంటి అంశాలను కూడా ఘోష్ కమిటీ గుర్తించి సరైనటువంటి నివేదిక ఇస్తుందని ఆకాంక్షిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలయన్స్ రాష్ట్రం అయిపోయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దగ్గర తెలంగాణకు సంబంధించిన కృష్ణానది నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి మాట్లాడతలేరు. దానికి సంబంధించిన రియాక్షన్ ఉంటలేరు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అంశానికి సంబంధించి బీజేపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.